అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గోంగూరతో ఒక టేస్టీ పులిహోర రెసిపీని చేసుకుందాం. జనరల్గా పులిహోర అంటే మనం చింతపండుతోనో నిమ్మకాయతో చేస్తేనే టేస్టీగా ఉంటుందని అనుకుంటూ ఉంటాము. బట్ ఇలా గోంగూరతో చేసినా కూడా ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. గోంగూరతో చేసుకునే ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర పులిహోరని ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకుందాము. ప్రెషర్ కుక్కర్లోకి 1 గ్లాస్ దాకా బియ్యం తీసుకోండి. ఇది 250 గ్రాముల దాకా రైస్ అనమాట. రైస్ వేసిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి. ప్రెషర్ పోయాక మూత తీసి రైస్ ని ఇలా ఒకసారి గరిటెతో కలిపేసేసి పొడి పొడిగా చేసుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టేసేయండి. ఇప్పుడు మనం పులిహోర కోసం పొడి తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. మెంతులతో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోవాలి. వీటిని దోరగా లో ఫ్లేమ్లో వేయించేశాక 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసేసి కాస్త ఫ్రై చేసేసి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పులిహోర పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం గోంగూర తీసుకోవాలి. మీడియం సైజులో ఉండే ఒక గోంగూర కట్ట తీసుకోండి. వెయిట్లో కనుక చూసుకుంటే మీరు ఆకులన్నీ తుంచేస్తే వెయిట్ వేస్తే కనుక 100 గ్రాములు ఉంటుందన్నమాట. ఇది పుల్ల గోంగూర అండి. మీరు కప్స్తో కనుక కొలుచుకున్నట్లయితే ఈ కప్పుతో 4 కప్పుల గోంగూర ఆకులు అనమాట. ఇలా నిండుగా కొలుచుకోవాలి. గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడిగేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న గోంగూర ఆకులు వేసుకుని ఫ్రై చేయాలి. ఇది ఉడికేటప్పుడే ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే చిన్న చింతపండు ముక్క కూడా వేసుకోండి. ఇందులోకి చింతపండు ఎక్కువ పట్టదండి. గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చిన్న ముక్క అయితే సరిపోతుందన్నమాట. నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా గోంగూర ఆకుని బాగా వేయించేసుకున్నాక స్టవ్ ఆపి ఈ గోంగూరని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం పొడి పొడిగా చేసుకున్న అన్నంలోకి వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న పులిహోర పొడిని కూడా ఇందులో వేసేసేయండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ రైస్కి మనం తాలింపు పెట్టుకోవాలి. పులిహోర తాలింపు కోసం అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటిని కూడా కాస్త దోరగా వేయించేసేయండి. దించే ముందుగా 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి అంతా కలిపేసి ఈ తాలింపుని మనం గోంగూర పేస్ట్ని కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసి బాగా కలిపేసేయండి. అంతా కలిపేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే నోట్లో నీళ్ళూరే గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకునే ప్రసాదం పులిహోర టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా చేసి పెట్టుకుంటే. కొద్దిగా ఈ పులిహోరకి నూనె కొంచెం ఎక్కువ వేసి చేసుకోవాలి, అంతే. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ గోంగూర పులిహోరని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.